హాయ్, నా పేరు డాక్టర్ భారద్వాజ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. దాన్ని యానల్ ఫిషర్ అంటారు. తెలుగులో దీన్ని ఆసన పగులు అంటారు. సో మనకు యానల్ రీజన్లో వచ్చే డిసీజెస్లో ఇది కూడా కామన్ డిసీజ్. దీంతోపాటు మనకు పైల్స్ ఉంటాయి, లేకపోతే ఫిస్టులా ఉంటుంది, లేకపోతే సైనస్ ఉంటుంది, లేకపోతే యాప్సెస్, యానోరెక్టల్ యాప్సెస్ అంటాము. సో స్కిన్ ట్యాగ్స్ అంటాము. చాలా చాలా డిసీజెస్ వస్తుంటాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్. సో మెయిన్గా అందరూ చేసే తప్పు ఏంటంటే దీన్ని వేరే దానిలా అనుకుంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఫిస్టులా ఉంది, లేకపోతే ఫిషర్ ఉంది, లేకపోతే సైనస్ ఉందంటే ఒకదాని బదులు ఇంకో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్గా యూట్యూబ్లో ఏదో డాక్టర్ చెప్పిందో లేకపోతే బాబా చెప్పిందో విని అక్కడ డిసీజ్ ఒకటి ఉంటే వీళ్ళు ఇంకోటి అనుకొని ట్రీట్మెంట్ చేసుకుంటారు. అందుకు చిన్న చిన్న డిసీజెస్ అని ఇటువంటి చిన్న అంటే ఎర్లీ స్టేజ్లోనే కన్నా కరెక్ట్ డయాగ్నోస్ చేస్తే ఈజీగా క్యూర్ అయ్యే డిసీజ్ని చాలా రోజులు, కొన్ని సంవత్సరాల తరబడి పొడిగించుకుంటూ ఉంటారన్న. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఒక డిసీజ్ ఉంటే ఇంకో డిసీజ్ అనుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం. ఈ డిసీజ్లో కూడా కామన్గా చాలామంది చేసే తప్పు ఇదే. సో అసలు ఇది రెండు మగవాళ్ళల్లో వస్తుంది, ఆడవాళ్ళల్లో వస్తుంది. సో ఎక్కువ ఇది మనకు 15 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ వరకు చాలా ఎక్కువగా వస్తుంది. సో అసలు మెయిన్ సిమ్టమ్స్ ఏంటి, ఈ డిసీజ్ని ఎలా కనబెట్టాలి అంటే పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ ఉంటుంది. సో ఈ పెయిన్ బ్లీడింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక్కసారి మోషన్ పాస్ చేసిన తర్వాత నుంచి మోషన్ పాస్ చేసే టైంలో ఉంటుంది. మోషన్ పాస్ చేసిన తర్వాత చాలా టైం వరకు ఇది ఈ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ మోషన్ పైన స్ట్రీక్స్ అంటే చారల్లాగా, మోషన్ పైన చారల్లాగా బ్లడ్ వస్తుంది అనమాట. అది మెయిన్గా మనం అంటే డ్రాప్స్ రాకుండా మోషన్కి అంటుకొనే బ్లడ్ వస్తుంది అనమాట. దీంతోపాటు కొంచెం మ్యూకస్ డిశ్చార్జ్ అంటే కొంచెం జిగురు లాంటి పదార్థం బయటికి రావచ్చు, లేకపోతే బాగా ఇచ్చింగ్ ఉండొచ్చు, లేకపోతే దురద ఉండొచ్చు, కొంచెం ఇరిటేషన్గా కూడా ఉండొచ్చు అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది, మెయిన్గా వీళ్ళలో ఏంటంటే ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్. సో సరిగ్గా మంచి ఫైబర్ డైట్ తీసుకోకుండా, లేకపోతే ఎక్కువ స్పైసీ డైట్ తీసుకొని ఇట్లా వాళ్ళలో చాలా చూస్తుంటాం అనమాట. సో ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి, దీన్ని ఏమంటామంటే మనం ప్రాక్టోస్కోపీ అంటాం. ప్రాక్టోస్కోపీ అంటే మీనింగ్ ఏంటంటే ఒక చిన్న కెమెరాని యానల్ రీజన్లో పెట్టి లోపల లైట్ వేసి చూస్తారన్నమాట. చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ పైల్స్ ఉన్నాయా, లేకపోతే ఫిషర్స్ ఉన్నాయా, లేకపోతే యానోరెక్టల్ యాప్సెస్ ఏమన్నా ఉందా, ఫిస్టులా ఉందా, సైనస్ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టోస్కోపీ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిసీజ్ గురించి మీకు అర్థం కావాలంటే అసలు బేసిక్ అక్కడ యానల్ రీజన్ యొక్క అనాటమీ, ఫిజియాలజీ కొంచెం తెలుసుకోవాలి. సో ఇక్కడ అనాటమీకి వచ్చేటప్పటికి మన యానల్ కెనాల్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారనమాట. సో అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని. అప్పర్ పార్ట్ అనేది 15 మిల్లీమీటర్స్ లెంత్ ఉంటుంది, మిడిల్ పార్ట్ అనేది కూడా 15 మిల్లీమీటర్స్ ఉంటుంది, లోయర్ పార్ట్ 8 మిల్లీమీటర్స్ ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా జరిగేది ఏంటంటే అప్పర్ పార్ట్లో ఏమవుతుందంటే మనకు వర్టికల్ మ్యూకోజల్ ఫోల్డ్స్, అదేవిధంగా హారిజాంటల్ మ్యూకోజల్ ఫోల్డ్స్ రెండు ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ హారిజాంటల్ మ్యూకోజల్ ఫోల్డ్స్ ఉంటాయో మోషన్ గట్టిగా వచ్చిందనుకోండి, ఈ ఈ ఫోల్డ్స్ అనేవి కట్ అవుతాయి. అక్కడ చిన్న లీజన్ లాగా వస్తుంది, లీజన్ లాగా వచ్చి చాలా పెయిన్ఫుల్గా తయారవుతుంది అనమాట. ఎందుకు పెయిన్ఫుల్గా అంటే ఇక్కడ నర్వ్ సప్లై చాలా రిచ్గా ఉంటుంది, అంటే సొమాటిక్ నర్వ్ సప్లై అనేది చాలా రిచ్గా ఉంటుంది, అందుకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్ ఉండడం వల్ల, లేకపోతే హెమరాయిడ్స్ వల్ల స్ట్రిక్చర్ అంటే యానల్ కెనాల్ బాగా క్లోజ్ అయిపోయి స్టీనోస్ అయిపోయి అంటే దగ్గరకు వచ్చేసిన దానివల్ల ఇది మెయిన్గా చూస్తామన్నమాట. అక్కడ పాథాలజీ ఏం జరుగుతుంది, పాథాలజీ అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ యానల్ కెనాల్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి. బేసిక్గా ఇది 2 టైప్స్ ఉంటాయి, అక్యూట్ అంటాము, క్రానిక్ అంటాం. అక్యూట్ అంటే ఏంటంటే బిలో 6 వీక్స్ మీకు పెయిన్ స్టార్ట్ అయ్యి 6 వీక్స్ కంటే ముందు ఉంటే దాన్ని అక్యూట్ అంటాం, 6 వీక్స్ దాటిన తర్వాత క్రానిక్ అంటాం. అసలు ఇది క్రానికా అక్యూటా అని ఎట్లా డిసైడ్ చేయాలంటే, సో ఎప్పుడైతే మనం ఆ ప్రాక్టోస్కోపీ కెమెరా పెట్టి చూస్తామో అక్యూట్లో ఏమవుతుందంటే ఇంకా రెడ్గా ఉంటుంది, అంత డీప్ ఉండదు అనమాట, లీజన్ చాలా సూపర్ఫిషియల్గా ఉంటుంది. అదే క్రానిక్ వచ్చేటప్పటికి చాలా డీప్గా ఉంటుంది లీజను, బాగా స్వెల్లింగ్ ఉంటుంది, ఎడిమా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే చిన్న ట్యాగ్ లాగా బయటకు వస్తుంది, దాన్ని సెంటినల్ పైల్ అంటాము. ఎప్పుడైతే ఈ సెంటినల్ పైల్ ఉంటుందో దాన్ని క్రానిక్ స్టేజ్గా మనం గుర్తిస్తామన్నమాట. సో అసలు దీనికి రీజన్ ఏంటి, మెయిన్గా రీజన్ ఏంటి అంటే హెమరాయిడ్స్ సర్జరీస్ చేయించుకోవడం వల్ల కానీ, లేకపోతే
కాన్స్టిపేషన్ ఉండడం వల్ల కానీ, మోషన్ అనేది ఎప్పుడైతే గట్టిగా డ్రైగా వస్తుందో అది బయటకు వచ్చేటప్పుడు ఆ మ్యూకస్ లేయర్ని కట్ చేసుకొని చాలా పెయిన్ఫుల్గా తయారవుతుంది అనమాట. మెయిన్ రీజన్ వచ్చి దీనికి కాన్స్టిపేషన్. నెక్స్ట్ దీనికి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఏముంటుంది? కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? సో మీకు మీ యానల్ రీజన్ ఏదన్నా పెయిన్ ఉన్నప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరకో, ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరకో, లేకపోతే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరకో పోయి చూపించుకోవడాన్ని మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము. ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ప్రాబ్లం ఏంటంటే, సో వీళ్ళకి ఆ లీజన్ని క్లియర్ చేసే మెడిసిన్స్ వీళ్ళ దగ్గర లేవన్నమాట. వీళ్ళు ఎంత మాత్రం ఏం చేస్తారంటే ఏదర్ కాన్స్టిపేషన్ని క్లియర్ చేద్దామని చూస్తారు, లేకపోతే పెయిన్ ఉంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల, ఈ కాన్స్టిపేషన్ మెడిసిన్స్ వల్ల ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఏంటి, మీకు లివర్ దెబ్బ తినచ్చు, కిడ్నీ దెబ్బ తినచ్చు, నర్వ్స్ దెబ్బ తినచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకు ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల. బేసిక్గా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళకి మోషన్ టైట్గా వస్తుంది అంటే సమ్ ప్యాథాలజీ బాడీలో ఉంది. ఆ ప్యాథాలజీని క్లియర్ చేసే మెడిసిన్స్ వీళ్ళ దగ్గర లేవన్నమాట. అదే హోమియోపతికి వచ్చారనుకోండి, హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆల్రెడీ మీకు ఈ ఫిజర్ ఉన్న కంప్లీట్ క్లియర్ చేసుకోవచ్చు, అంటే మీ పాత స్టేజ్కి వెళ్ళచ్చు. అదేవిధంగా పాత స్టేజ్ ఒక్కసారి పోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఈ ఫిజర్ని బాగా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా అసలు ఎందుకు రీజన్ ఏంటి, సో మెయిన్గా కాన్స్టిపేషన్ అనే దాన్ని కూడా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయొచ్చు. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో ఈ ఫిజర్స్ అనేవి చాలా బాగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.